ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాము ఎడ్యుకేషన్. మన ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము నౌన్ ఫార్మ్స్, లాస్ట్ నౌన్ ఫార్మ్స్ చూస్తున్నాం. సో ఇంతకు ముందు వీడియోలో అన్ని కూడా మాస్కులైన్, ఫెమినైన్ నౌన్స్, అలాగే ప్రాపర్ నౌన్స్, నెక్స్ట్ కలెక్టివ్ నౌన్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ చూసాము. సో ఇక్కడ పొసెసివ్ ఫార్మ్ ఆఫ్ నౌన్స్ ని చూస్తున్నాం. యూజ్ ద పొసెసివ్ ఫార్మ్ ఆఫ్ ఎ నౌన్ టు షో ఓనర్షిప్. సో ఏదైనా ఓనర్షిప్, ఇది నాది లేదా అది వాళ్ళది, ఏదో ఒక థింగ్స్ వాళ్ళది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఓనర్షిప్ గురించి చెప్పడానికి, ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళ గురించి చెప్పడానికి మనం పొసెసివ్ ఫార్మ్స్ లో నౌన్స్ ని యూజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ టు మేక్ ద పొసెసివ్ ఫార్మ్ put an apostrophe, so apostrophe and an s after a singular noun. So singular noun తర్వాత మనకు apostrophe పెట్టి s పెట్టాలి. సో అది పొసెసివ్ ఫార్మ్ అన్నమాట. సో ఏం రాయాలి, మనం చాలా చోట్ల మనం చూస్తుంటాం apostrophe పెట్టి s ఎందుకు రాస్తున్నారు, అది ప్లూరల్ ఫార్మా అట్లా ఏమన్నా అనుకుంటున్నారు. యాక్చువల్ గా అది కాదు, ఆ ఓనర్షిప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళది అనమాట. సో దిస్ ఈజ్ మై బెడ్ and that is Peter's bed. సో ఇక్కడ ఉన్న బెడ్ నాది, అక్కడ ఉన్న బెడ్ ఎవరిది, పీటర్స్ ది. సో పీటర్స్ బెడ్ అని చెప్పడానికి మనకు అపాస్ట్రఫీ పెట్టి, పీటర్స్ యొక్క బెడ్ కదా, సో పీటర్స్ కి సంబంధించింది. సో అపాస్ట్రఫీ పెట్టి ఇక్కడ ఎస్ రాశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అపాస్ట్రఫీ ఎస్ బెడ్. సో వాళ్ళకి ఎవరిదైనా చెప్పాలంటే అది అపాస్ట్రఫీ పెట్టి ఎస్ యాడ్ చేయాలన్నమాట సింగులర్ నౌన్. వి ఆల్ లైక్ డాడ్స్ కుకింగ్. సో డాడ్ చేసే కుకింగ్, డాట్ చేసే వంటలు అంటే కూడా మనకు అందరికి చాలా ఇష్టం. సో అపాస్ట్రఫీ పెట్టి ఇక్కడ ఎస్ పెట్టారనమాట. సో ఇదే పొసెసివ్ ఫార్మ్ ఆఫ్ నౌన్స్ లో చాలా ఇంపార్టెంట్. అపాస్ట్రఫీ ఎక్కడ పెట్టాలి, సింగులర్ నౌన్ కి అపాస్ట్రఫీ పెట్టి మళ్ళీ ఎస్ యాడ్ చేయాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ మై జాబ్ టు కలెక్ట్ ఎవ్రీబడీస్ ప్లేట్ ఆఫ్టర్ ద మీల్. సో నా జాబ్ ఏంటి ఇక్కడ, ఇట్ ఈస్ మై జాబ్ టు కలెక్ట్ ఎవ్రీబడీస్ ప్లేట్. సో అందరి ప్లేట్లు కూడా తీయాలి ఆఫ్టర్ ద మీల్. సో ఆఫ్టర్ వాళ్ళు తిన్న తర్వాత ఎవ్రీ ప్లేట్ తీయాలి. సో ఇట్ ఈస్ మై జాబ్, ఎవ్రీబడీస్ అంటున్నాడు. సో ఎవ్రీబడీస్, సో వాళ్ళు తిన్న యొక్క ప్లేట్లను తీయాలి. నెక్స్ట్, ద ఫ్లైస్ ఆర్ బర్జింగ్ అరౌండ్ ద హార్సెస్ టైల్. సో ఇక్కడ హార్సెస్, సో గుర్రాలు, సో బైస్ ఏంటంటున్నారు, ఫ్లైస్ ఆర్ బర్జింగ్. సో ఫ్లైస్ అంటే ఏంటి, తేనీగలు అట్లాంటివి అనమాట. సో అవన్నీ కూడా బర్జింగ్, సో అని సౌండ్ చేస్తుంటాయి హార్స్ టైల్ దగ్గర. సో అదనమాట. సో అది హార్సెస్ టైల్. సో హార్స్ రాసి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ యాడ్ చేశారు. దిస్ ఈస్ సుసాన్ అండ్ జెన్నీస్ రూమ్. సో సుసాన్ అండ్ జెన్నీస్ రూమ్. సో సుసాను మళ్ళీ జెన్నీస్ రూమ్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇద్దరు పేర్లు, ఇద్దరు నౌన్స్ వచ్చినప్పుడు మనకు ఏం చేస్తారంటే సెకండ్ పర్సన్ దగ్గర అపాస్ట్రఫీ పెట్టి ఎస్. సుసాన్ కి సంబంధించింది, జెన్నీకి కూడా సంబంధించింది. రూమ్ అనేది ఇద్దరికి సంబంధించినది, కానీ ఇద్దరు ఉంటారు. కానీ మనం రాసేటప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ లో ఫస్ట్ పర్సన్ వదిలేసి సెకండ్ పర్సన్ కి అపాస్ట్రఫీ పెట్టి అది ఇద్దరికి సంబంధించిన అనమాట. సో ఇది ఎస్ ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టి ఇక్కడ యాడ్ చేశారు. నెక్స్ట్, దిస్ టామ్స్ హ్యాట్ అండ్ దట్ ఈస్ టామ్స్ ఫాదర్స్ హ్యాట్. సో ఇక్కడ కూడా ఇలా రాయొచ్చు, దిస్ ఈస్ టామ్స్ హ్యాట్. సో టామ్ అని రాసాము, టామ్స్ యొక్క హ్యాట్, అండ్ దట్ ఈస్ టామ్స్ ఫాదర్. సో టామ్ యొక్క ఫాదర్ యొక్క హ్యాట్ అనమాట. సో ఇలా మనం రాస్తారు. సో టామ్స్ ఆయన యొక్క ఫాదర్ యొక్క హ్యాట్ అనమాట. సో ఇక్కడ టామ్స్ ఫాదర్, సో టామ్ ఫాదర్స్ హ్యాట్ అని కూడా చెప్తారు. దీని ప్రకారం అండన్ వచ్చినప్పుడు, మనకి ఎవరైనా ఇద్దరు డిఫరెంట్ వాళ్ళు వచ్చినప్పుడు, అండన్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే ఇక్కడ అపాస్ట్రఫీ సెకండ్ దానికి ఎస్ అని పెడతారు. లేదంటే టామ్స్ అన్నారు కాబట్టి ఇక్కడ టామ్స్ ఫాదర్ హ్యాట్ అని డైరెక్ట్ గా తీసేసుకున్నారు పొసెసివ్ ఫార్మ్ లో. ఇక్కడ నోట్స్ ఉంది. సో ఈ నోట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. How do you make the possessive form when two names linked and by and are the owners? సో ఇద్దరు ఓనర్లు ఉన్నప్పుడు పొసెసివ్ ఫామ్ అండ్ అని వచ్చినప్పుడు, ఇద్దరి మధ్య అండ్ అని వచ్చినప్పుడు పొసెసివ్ నౌన్ ఎలా రాస్తారు పొసెసివ్ ఫామ్. పుట్ an apostrophe s after the second name only. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, అండ్ నేమ్ వచ్చినప్పుడు ఆ సెకండ్ నేమ్ తర్వాత అపాస్ట్రఫీ పెడితే అది ఇద్దరికి సంబంధించింది అనమాట. Cathy and Mike's house is very big. The house that belongs to both Cathy and Mike. సో బట్ ఇక్కడ మనకు ఎక్కడ అపాస్ట్రఫీ పెట్టారు, సెకండ్ పర్సన్ అండ్ తర్వాత సెకండ్ పర్సన్ కి సెకండ్ నౌన్ లో మనకు అపాస్ట్రఫీ వేసి పెట్టి, బట్ మనం ఇలా అండర్ రాసి ఇలా అపాస్ట్రఫీ వేసి పెడితే అది ఇద్దరికి సంబంధించినది అనమాట.
Joe and Sarah's dad works at the shoe factory. He's Joe's dad and he's also Sarah's dad. So ikkada జోకి డాడ్, సరాహ్ కూడా డాడే. సో అండ్ అన్నారు కాబట్టి మనం సెకండ్ నౌన్ దగ్గర అపాస్ట్రఫీ పెట్టి ఎస్ రాసాము. ఇది చాలా ఇంపార్టెంట్ వన్, మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా. సో అపాస్ట్రఫీ ఎస్ ఇద్దరికి వచ్చింది అనమాట. ఇక్కడ సపరేట్ గా రాసినప్పుడు ఈజ్ జోస్ డాడ్ అండ్ ఈజ్ ఆల్సో సరాస్ డాడ్. సో ఇక్కడ ఒక సెంటెన్స్ రాసేసాడు, బట్ ఇక్కడ జో అండ్ సరాస్ అని పక్క పక్కనే వచ్చింది కాబట్టి సెకండ్ నౌన్ కి అపాస్ట్రఫీ ఎస్ అనేది మనము యాడ్ చేస్తాము, అది గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్ టూ పొసెసివ్ ఫార్మ్స్ విత్ అపాస్ట్రఫీ ఎస్ అపియర్ టుగెదర్ వన్ ఆఫ్టర్ అదర్. సో ఇక్కడ దిస్ ఈజ్ జాన్స్ బ్రదర్స్. సో మనం పైన చెప్పాం కదా, ఏం చెప్పాము, టామ్స్ ఫాదర్స్ హ్యాట్ అని చెప్పాము. సో ఇక్కడ కూడా జాన్స్ అండ్ బ్రదర్స్ బాల్. ద బాల్ బిలాంగ్స్ టు జాన్స్ బ్రదర్. ద బాల్ బిలాంగ్స్ టు జాన్స్ బ్రదర్. సో జాన్ బ్రదర్ కి ఇక్కడ మెయిన్ ఇంపార్టెన్స్ ఏమొస్తుంది అంటే బ్రదర్ కే వస్తుంది అనమాట. సో జాన్ బాల్ బిలాంగ్స్ టు జాన్ బ్రదర్స్. సో జాన్ ఉన్నారు కదా, ఇక్కడ జాన్స్ బ్రదర్స్ అన్న అపాస్ట్రఫీ రెండింటికి వచ్చినప్పుడు సెకండ్ వన్ కి వచ్చి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆ బాల్ ఎవరిది, జాన్స్ యొక్క బ్రదర్ యొక్క బాల్ అనమాట. అది పాల్స్ టీచర్స్ హౌస్ హ్యాస్ స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడ పాల్ యొక్క టీచర్ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. హౌస్ హ్యాస్ స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడ ఏమంటున్నారు, ద హౌస్ దట్ బిలాంగ్స్ టు పాల్స్ టీచర్. సో పాల్స్ టీచర్, సో పాల్స్ టీచర్ అంటే సెకండ్ వన్ కి మెయిన్ ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడ సెంటెన్స్ అంతా పాల్స్ టీచర్స్ మీద రన్ అవుతోంది. సో అందుకే మనకు పాల్స్ టీచర్, దట్ హౌస్ బిలాంగ్స్ టు పాల్స్ టీచర్. సో ఇద్దరికి ఇలా వచ్చినప్పుడు సెకండ్ వన్ యొక్క సెకండ్ పర్సన్ ని మనం మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పాల్ టీచర్స్ అని రాయకూడదు. పాల్స్ టీచర్స్ హౌస్ హ్యాస్ స్విమ్మింగ్ పూల్. సో సెకండ్ టీచర్ కి అపాస్ట్రఫీ ఎస్ ఉంది కాబట్టి అదనమాట. నెక్స్ట్ after plural nouns that don't end in s, use an apostrophe and an s, apostrophe s to the make possessive form. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తే ఎస్ ఏదైతే ఎండ్ అవ్వలేదు ఎస్ తో, దానికి అపాస్ట్రఫీ ఎస్ అండ్ ఎస్ అనేది కూడా యూజ్ చేయండి. ద చిల్డ్రన్స్ రూమ్ ఇస్ ఆల్వేస్ మెస్సీ. సో ప్లూరల్ నౌన్స్ అనమాట. సో చైల్డ్ కి ఏమొస్తుంది, చిల్డ్రన్ వస్తుంది. ఇక్కడ ఎస్ రావడం లేదు, చిల్డ్రన్. సో ఇక్కడ ఎస్ అనేది చిల్డ్రన్స్ అనేది కరెక్ట్ ప్లూరల్ నౌన్ కాదు. సో అందుకని చిల్డ్రన్. సో ఏదైతే ఉన్నాయో, ఏవైతే ఎస్ తో ఎండ్ అవ్వవో, సో ఇలాంటివి అన్నమాట. చిల్డ్రన్, పీపుల్, మైస్, విమెన్, ఇలాంటి వాటికి ఇక్కడ ఇచ్చిన వాటిని నేను చెప్తున్నాను. వేరే కూడా ఎస్ తో ఎండ్ కాని ప్లూరల్ నౌన్స్ అన్ని కూడా మనము పొసెసివ్ ఫామ్ రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే అపాస్ట్రఫీ ఎస్ ని యాడ్ చేసి రాయాలన్నమాట. ద చిల్డ్రన్స్ రూమ్ ఇస్ ఆల్వేస్ మెస్సీ. సో చిల్డ్రన్స్, సో చిల్డ్రన్ అనేది ప్లూరల్ ఫామే, అపాస్ట్రఫీ ఎస్ యాడ్ చేసి రూమ్ అని రాస్తున్నాం. సమ్ పీపుల్స్ హౌసెస్ ఆర్ బిగ్గర్ దాన్ ఆర్స్. సో మన ఇళ్ళ కంటే వేరే యొక్క పీపుల్ హౌసెస్ చాలా పెద్దవి అంటున్నారు. సో ఇక్కడ పీపుల్ అనేది ప్లూరల్ నౌన్. సో దానికి ఎస్ అనేది రావడం లేదు కాబట్టి అపాస్ట్రఫీ ఎస్ యాడ్ చేసి మనం రాయాలి. రాట్స్ టైల్స్ ఆర్ లాంగర్ దాన్ మైసెస్ టైల్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రాట్స్ అని ఉందన్నమాట. సో ఎస్ కి ఎస్ రాసి దానికి అపాస్ట్రఫీ, టైల్స్ ఆర్ లాంగర్ దాన్ మైసెస్ టైల్స్. సో మైస్ అనేది ప్లూరల్ నౌన్ కాబట్టి అపాస్ట్రఫీ టైల్స్ రాసేసారు. మెన్స్ వాయిసెస్ ఆర్ డీపర్ దాన్ విమెన్స్ వాయిసెస్. సో మగవాళ్ళ వాయిస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది విమెన్స్ వాయిస్ కంటే. సో మెన్ అనేది ప్లూరల్ నౌన్. సో అందుకనేసి దానికి అపాస్ట్రఫీ ఎస్ యాడ్ చేశారు. విమెన్ అనేది ప్లూరల్, బట్ దానికి కూడా అపాస్ట్రఫీ ఎస్ అనేది యాడ్ చేసి మనకు సెంటెన్స్ పొసెసివ్ ఫామ్ లో రాస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఆఫ్టర్ ప్లూరల్ నౌన్స్ దట్ ఎండ్స్ ఇన్ ఎస్ జస్ట్ an apostrophe. సో ప్లూరల్ లో మనకు ఎస్ అనేది వస్తే దానికి జస్ట్ అపాస్ట్రఫీ మాత్రమే యాడ్ చేయండి, ఎస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో పీపుల్ కదా, సో పీపుల్స్. సో మనం పొసెసివ్ ఫామ్ లో రాసేటప్పుడు ఈ ప్లూరల్ నౌన్ కి జస్ట్ అపాస్ట్రఫీ యాడ్ చేస్తే చాలు అనమాట. అపాస్ట్రఫీ మాత్రమే, నో నీడ్ టు రైట్ అపాస్ట్రఫీ ఎస్.
సో మీకు అపాస్ట్రఫీ వచ్చిన తర్వాత సపోజ్ అపాస్ట్రఫీ యాడ్ చేసిన తర్వాత ఎస్ రావచ్చు, బట్ ఎస్ వచ్చిన తర్వాత ఓన్లీ అపాస్ట్రఫీ వస్తుంది. ఇది మాత్రమే రావాలి. యూ షుడ్ నాట్ రైట్ లైక్ దిస్. దిస్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ వే. అంటే ఎస్ వచ్చిన తర్వాత జస్ట్ అపాస్ట్రఫీ మాత్రమే యాడ్ చేయాలి. ఒకవేళ ఎస్ వచ్చి అపాస్ట్రఫీ వచ్చిన తర్వాత అపాస్ట్రఫీ ఎస్ అనేది మీరు యాడ్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఎస్ అనేది యాడ్ చేయకూడదు. ఎస్ వస్తే ద పీపుల్స్ ఓన్లీ అపాస్ట్రఫీ యాడ్ చేశారు. డెస్క్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రోస్. ద బాయ్స్ బెడ్రూమ్ ఇస్ బిగ్గర్ దాన్ గర్ల్స్ బెడ్రూమ్. సో బాయ్స్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటుంది గర్ల్స్ బెడ్రూమ్ కంటే. సో ఇక్కడ బాయ్స్ అనేది ప్లూరల్ నౌన్ కాబట్టి జస్ట్ అపాస్ట్రఫీ మాత్రమే యాడ్ చేశారు. ఇక్కడ గర్ల్స్ అనేది ప్లూరల్ కాబట్టి జస్ట్ అపాస్ట్రఫీ మాత్రమే యాడ్ చేశారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం అదే. మీకు ఇచ్చిన వర్డ్ లో ప్లూరల్ నౌన్ లో లాస్ట్ లెటర్ ఎస్ అయితే ఓన్లీ అపాస్ట్రఫీ యాడ్ చేయండి. అపాస్ట్రఫీ తర్వాత ఎస్ యాడ్ చేయొద్దండి మళ్ళీ. సో అలా యాడ్ చేస్తే అది పొసెసివ్ ఫామ్ కింద రాదు, పొసెసివ్ నౌన్ ఫార్మాట్ లో రాదన్నమాట. నెక్స్ట్, ద స్ట్రాంగ్ విండ్స్ డిస్ట్రాయిడ్ ఆల్ ద ఫార్మర్స్ క్రాప్స్. సో స్ట్రాంగ్ విండ్స్ అన్ని కూడా ఫార్మర్స్ క్రాప్స్ ని నాశనం చేసేసినాయి. సో డిస్ట్రాయిడ్ అంటే నాశనం చేయడం. ఫార్మర్స్ అన్నాడు కాబట్టి జస్ట్ యాడెడ్ అపాస్ట్రఫీ. నెక్స్ట్, మైసెస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మైస్ కి ఎస్ అనేది రాలేదు. సో అందుకని అపాస్ట్రఫీ ఎస్. టైల్స్ ఆర్ షార్టర్ దాన్ రాట్స్ టైల్స్. సో ఇది ఆల్రెడీ మనం చూసాం అక్కడ. సో అందుకే అక్కడ చెప్పాను నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామని. ఇక్కడ రాట్స్ అనేది ర్యాట్ సింగులర్ నౌన్ అండ్ రాట్స్ అనేది ప్లూరల్ నౌన్. సో అందుకనేసి ఇక్కడ మనకు ఎస్ తర్వాత జస్ట్ అపాస్ట్రఫీ యాడ్ చేశాము. ఇలా మనము అపాస్ట్రఫీ ఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి, అపాస్ట్రఫీ మాత్రం ఎస్ ఎప్పుడు యాడ్ చేయాలని అర్థమైంది మీకు. When a name ends in a S, so when a name ends in a S, you can make possessive form in either two ways. Add apostrophe and an S, or add just apostrophe. For example, James houses. This is James houses. అంటే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే జేమ్స్ అనేది నేమ్ అన్నమాట. జేమ్స్ అనేది నేమ్. సో ఎలాంటి వాటి దగ్గర మనం యూజ్ చేస్తున్నాము, ఎలాంటి వాటి దగ్గర మనము కేర్ఫుల్ గా ఉండాలి. నేమ్ ఎండ్స్. సో ఓన్లీ నేమ్ లో మాత్రమే, నేమ్ లో ఎస్ వస్తే ఎండింగ్ లెటర్ ఎస్ వస్తే యాడ్ అపాస్ట్రఫీ ఎస్. సో మీరు ఏం చేయాలి, అపాస్ట్రఫీ ఎస్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ నేమ్స్. సో నేమ్స్ వచ్చినప్పుడు మాత్రమే. ఇక్కడ దిస్ ఇస్ జేమ్స్ హౌస్, చార్ల్స్ బైక్ విచ్ ఇస్ చార్ల్స్ బైక్ అండ్ విచ్ ఇస్ చార్ల్స్ బైక్. మీరు ఎస్ యాడ్ చేయొచ్చు, అపాస్ట్రఫీ ఎస్ యాడ్ చేయొచ్చు, లేదా జస్ట్ అపాస్ట్రఫీ మాత్రమే యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓన్లీ నేమ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో నేమ్స్ వచ్చినప్పుడు, నేమ్స్ లో ఎండ్ లెటర్ ఎస్ వచ్చినప్పుడు అపాస్ట్రఫీ ఎస్ కానీ లేదా జస్ట్ అపాస్ట్రఫీ కానీ మీరు యాడ్ చేయొచ్చు. ఇలా రెండు కేసెస్ తీసుకోవచ్చు అన్నమాట. సో అది అపాస్ట్రఫీ పొసెసివ్ ఫామ్ ఎలా రాయాలని మీకు అర్థమైంది. సో అన్నిట్లో ఎస్ వచ్చి అదర్ దాన్ నేమ్స్, నేమ్స్ కాకుండా అన్నిట్లోనే ఎస్ వచ్చి జస్ట్ అపాస్ట్రఫీ యాడ్ చేస్తారు ప్లూరల్ నౌన్. ఎస్ రాకుండా ఉంటే అపాస్ట్రఫీ ఎస్ రెండు యాడ్ చేస్తారు. ఒకవేళ నేమ్స్ లో మీకు ఎస్ వచ్చింది అంటే జస్ట్ అపాస్ట్రఫీ ఎస్ కానీ లేదా అపాస్ట్రఫీ కానీ యాడ్ చేసుకోవాలి. సో ఇలా పొసెసివ్ ఫామ్ ని మనము నేర్చుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.